శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్య యోగంలో ఈరోజు మనం 21వ శ్లోకం చెప్పుకుంటున్నాం. 21వ శ్లోకం పలికే వాళ్ళ పేరు, ఊరు. హారతి మదనపల్లి. వేద వేద వినాశినం వినాశినం నిత్యం నిత్యం యనం యనం అజం అజం అవ్యయం అవ్యయం కథం కథం సపురుషః సపురుషః పార్థ పార్థ కం ఘాతయతి కం ఘాతయతి హంతికం హంతికం వేదా వినాశినం నిత్యం వేద వినాశినం నిత్యం ఏనమజమవ్యయం ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం కం ఘాతయతి హంతికం వేదా వినాశినం నిత్యం వేద వినాశినం నిత్యం ఏనమజమవ్యయం ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం కం ఘాతయతి హంతికం వేదా వినాశినం నిత్యం వేద వినాశినం నిత్యం ఏనమజమవ్యయం ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం కం ఘాతయతి హంతికం. ఆర్టికల్ మ్యూట్ చేసుకోండి. వేద వినాశినం నిత్యం ఏనమజమవ్యయం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏనం యహ, సెకండ్ వాక్ చూడండి. యహ ఎవడైతే, ఏనం ఈ ఆత్మను, ఆత్మ గురించి చెప్తున్నారుగా, ఆత్మ గురించి చెప్తున్నారు. ఏనం ఈ ఆత్మను, అజం పుట్టుక లేని దానిగా, అవ్యయం వ్యయము లేని దానిగా, నిత్యం ఎల్లప్పుడూ ఉండేదానిగా, అవినాశినం నాశనం లేని దానిగా వేద తెలుసుకుంటున్నాడో. ఎవరైతే తెలుసుకుంటున్నాడో ఏ గురించి, ఆత్మ గురించి ఇప్పుడు మనకి ఇవన్నీ చెప్పేశారు, ముందు శ్లోకాలు చెప్పేశారు, మళ్ళీ చెప్తున్నాడు ఆయన. ఆత్మకి ఏముంటాయని చెప్తున్నాడు. ఎలాంటిది ఆత్మ? పుట్టుక లేనిది, లేనిది, నిత్యమైనది, నాశనము లేనిది, ఇవన్నీ ఉన్నాయి దానికి. ఈ విషయాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో అటువంటి పురుష, అటువంటి మానవుడు, పార్థ ఓ అర్జున, ఓ అర్జున ఎవడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాడో, ఏ విషయాన్ని, ఈ ఆత్మ ఎటువంటిది అనే విషయాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో, కం ఘాతయతి హంతికం, కథం ఎట్లు ఆ మానవుడు, ఆ తెలుసుకున్న మానవుడు ఏం తెలుసుకున్నాడు, ఆత్మ ఇటువంటిది అని తెలుసుకున్న మానవుడు ఎవరైతే ఉన్నాడో వాడు కం ఘాతయతి హంతికం, ఏ విధంగా చంపిస్తాడు, ఏ విధంగా చంపుతాడు, ఏం చంపుతాడు, చంపిస్తాడు అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది, ఇంతకుముందు చెప్పిందే, ముందు 2 శ్లోకాల్లో అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆత్మ వ్యాపించి ఉంది, దాన్ని నాశనం చేయలేదు, అది అవ్యయమైంది, దానికి పుట్టుక లేదు, అది నిత్యమైంది అన్ని చెప్పారు. చెప్పి మళ్ళీ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా? చెప్పిన విషయాన్ని ఎందుకు చెప్తున్నారు? ఇంతకు ముందు కూడా చెప్పేశారు, ఆత్మను చంపలేదు, అది చంపదు అని చెప్పేశాడు. అలాగే ఇప్పుడు అదే మాటని అదే చెప్తున్నాడు. ఏ మానవుడైతే ఈ విషయం తెలుసుకుంటాడో వాడు ఆత్మ చంపంది గాను చంపబడింది గాను చంపడానికి ప్రేరేపించింది కాదు అని చెప్పి తెలుసుకుంటాడు
అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ కూడా. ఇదే శ్లోకంలో అదే విషయం చెప్తున్నారు. కానీ ఎందుకు అలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనకి చూడండి, ఎంత చెప్పినా ఆత్మ విషయం తొందరగా అర్థం కాదు. మనకి ఎంత చెప్పినా అర్థం కాదు అది. అందుకని ఆయన మళ్ళీ చెప్తున్నాడు, ఎటువంటిదట? వేద తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఏనం 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 అంటే ఈ ఆత్మ. ఈ ఆత్మ అవినాశి, నాశనము లేనిది. దానికి నాశనం లేదు. ఆకాశం మనకి ఎగ్జాంపుల్. ఆకాశాన్ని ఎవరు నాశనం చేయలేరు. అది నాశనం కాదు ఎప్పటికీ, అది శాశ్వతంగా ఉంటుంది. అవినాశినం నిత్యం. నిత్యం అంటే మనం చెప్పుకున్నాం, మన శరీరానికైతే మార్పులు వస్తాయి, దానికి మార్పులు రావు. ఏంది? పుట్టడం, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, నశించడం, మరణించడం. ఈ 6 గుణాలు శరీరానికి ఉంటాయి. ఈ 6 ఆత్మకు లేవు. అదే మళ్ళీ చెప్తున్నాడు, నిత్యం, దీనికి మార్పులు ఉండవు. పుట్టుక లేనిది, అజం, పుట్టుక లేదు. అవ్యయం, వ్యయం లేనిది. అటువంటిది ఆ ఆత్మస్వరూపం అని చెప్తున్నాడు. ఓ పార్థ, పార్థ అని ఎందుకు పిలుస్తున్నాడు మళ్ళీ? మీకు ఇంతకుముందు చెప్పాను, పార్థ అంటున్నాడు అన్నప్పుడంతా ఆ పృథయ్యకు కుమారుడు, కుంతి కుమారుడు పార్థుడు. అందుకని ముందు మనకు పార్థ అనే పదం, కుంతి కుమారుడని అన్ని పేర్లు వస్తూనే ఉంటాయి. అంటే నువ్వు ఎటువంటి వాడివి? పార్థ అంటే విశాలంగా ఆలోచించగలవాడు, సంకుచితంగా ఆలోచించడు అర్జునుడు, చాలా గొప్పగా ఆలోచిస్తాడు. నువ్వు గొప్పగా ఆలోచించగలవాడి కాబట్టి నీకు తెలియని ఏముంటుంది? కాబట్టి అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? ఆత్మ చంపబడదు, చంపదు. ఈ విషయమే కదా ఇంతకుముందు చెప్పాడు, దాన్ని చెప్తున్నాడు మళ్ళీ. అలా ఎందుకు చెప్తున్నారు అంటే, మనకు చెప్పే కొద్దిగా ఒక విషయము, మన భారతదేశంలోని సంస్కృతి ఏంటంటే, ఒక విషయాన్ని మనకు 3-4 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. మనం అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ అది అంత తొందరగా మనకేం అర్థం కాదు. అందుకని మళ్ళీ చెప్తున్నాడు ఆయన, అయ్యా ఆత్మ ఉందయ్యా, ఆత్మ ఎవరిని చంపదయ్యా, చంపబడదయ్యా, చంపేదిగా లేదు, చంపడానికి ప్రేరేపించేది కూడా కాదు, ఏమీ కాదు. అది సపరేట్ గా ఉంది. మనిషి శరీరానికి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి కానీ ఆత్మకి ఏమీ లేదు అనే విషయాన్ని మళ్ళీ స్పష్టం చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పేశాడు. అంతకుమించి దీంట్లో పెద్ద విషయం లేదు. ఈ శ్లోకంలో ఒకటే ఉండే పాయింట్ ఏంది? ఆత్మ ఎవరిని చంపదు, తాను చంపడానికి ప్రేరేపించదు, అది నశించదు. దానికి అన్ని గుణాలు చెప్పేశాడు. నాశనం కాదు, నిత్యమైంది, పుట్టుక లేనిది, అవ్యయమైంది, ఇవన్నీ ఉన్నాయి ఆ క్వాలిఫికేషన్స్ అన్ని. ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటాడు, ఎవరు తెలుసుకుంటాడు ఈ విషయాన్ని? ఆత్మజ్ఞానం ఉన్నవాడే తెలుసుకుంటాడు. అందరం తెలుసుకోలేము మనం. ఇప్పుడు ఇది 3 కాలాల్లో ఉంది, 3 కాలాల్లో ఉంటుంది, నాశనం కాంది అనే విషయం ఎవరికి తెలుస్తుంది? ఎవరికైతే ఆత్మ జ్ఞానం ఉంటుందో వాడికి మాత్రమే తెలుస్తుంది. మనలాంటి వాళ్ళకు తెలియదు. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం భగవద్గీత ద్వారా, ఓహో ఆత్మ అంటే ఇదా, శరీరం అంటే ఇదా, శరీరానికి లక్షణాలు ఉన్నాయా, ఆత్మకి లక్షణాలు ఉన్నాయా అని వేరు చేసి మనకు పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి మనకు అర్థమైపోయింది. మనలో 6 లక్షణాలు ఉన్నాయి, ఆత్మకు అవి లేవు. ఆత్మ ఉండేవన్నీ సపరేట్ గా ఉన్నాయి. ఏమున్నాయి? నాశనం లేకుండా ఉంది, పుట్టుక లేకుండా ఉంది, అవ్యయంగా ఉంది, అంతటా వ్యాపించి ఉంది, సత్తుగా ఉంది. ఇవి మన ముందంతా చెప్పుకుంటూ వచ్చాడు. అదే పాయింట్ మనం చెప్తున్నాడు. ఇప్పుడు మనము మన జీవితానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇక్కడ దీనికి సంబంధించింది కాదు, ఎందుకంటే ఈ సంబంధించిన అంతా మనం మొన్న చెప్పేసుకున్నాం. ఒక చిన్న మన జీవితం సరిపోయేది కూడా చెప్పుకున్నాం. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన చాలా విద్యను నేర్చుకున్నాడు, బాగా శాస్త్రాలు చదివాడు, చాలా విద్యను నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకొని ఆయనకి ఒక్కడే కొడుకు. ఆ కొడుకుకి అన్ని విద్యలు, తనకు వచ్చిన విద్యలంతా కూడా నేర్పించాడు. కానీ ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఆయనకు పిల్లవాడు పుట్టిన తర్వాత భార్య చనిపోయింది ఆ బ్రాహ్మణుడికి. అందువల్ల ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. దాంతో ఈ పిల్లవాడిని చూసుకుంటూ పెంచుకుంటూ పిల్లవాడికి అన్ని విద్యలు నేర్పించాడు. చిన్న వయస్సుకి ఈ పిల్లవాడికి అన్ని విద్యలు వచ్చేసాయి. ఎందువల్ల? తండ్రి బాగా విద్యావంతుడు, అందువల్ల అన్ని విద్యలు ఆ పిల్లవాడికి బాగా నేర్పించేశాడు. దీనివల్ల ఏమైపోయిందంటే ఆ చిన్నవాడితనంలోనే అన్ని విద్యలు రావడం వల్ల
ఆ పిల్లవాడు బయటికి పోతే బయట ఉండే తన ఈడు పిల్లలందరికన్నా కూడా తాను తెలివిగా ఉండడం తెలుస్తోంది. ప్రతి విద్యలో తాను ముందున్నాడన్న విషయం తెలుసుకున్నాడు. దానివల్ల ఏమైపోయింది, అతనికి తెలియకుండానే గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. నేను అందరికంటే గొప్పవాడిని, నాకు బాగా తెలివి ఉంది, నేను ఏమైనా సాధించగలను, మిగతా వాళ్ళంతా నా అంత తెలివైన వాళ్ళు కాదు అని ఆ భావం బాగా పెరిగిపోయింది అబ్బాయికి నలుగురిలో పోవడం వల్ల. తర్వాత అది క్రమేణా పెరుగుతూ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే అతని ఆలోచన ఎవరు తనతో మాట్లాడినా వాళ్ళను ఎక్కిరించడం మొదలుపెట్టేశాడు. మీరు నా ముందు పనికి రారు అన్నట్టుగా కూడా ప్రవర్తించడం మొదలుపెట్టేశాడు. ఈ ప్రవర్తన, ఈ పిల్లవాడి యొక్క మాట తీరు అంతా చూసి తండ్రి ఆందోళన చెందాడు. ఎందువల్ల, తండ్రి అన్ని విద్యలు నేర్చుకుని ఆయనకు అహంకారం లేదు. పిల్లవాడికి చిన్న వయసుకే విద్యలు రావడం వల్ల వాడికి అహంకారం వచ్చేసింది. అదిగాక సులువుగా దొరికింది కదా విద్య. అందరూ పోయి పాఠశాల పోయి చదువుకోవాలి, కురుకులాలు పోయి నేర్చుకోవాలా. కానీ ఈ అబ్బాయికి ఇంట్లోనే తండ్రి అన్ని నేర్పించేశాడు. అట్లయ్యేసరికి సులభంగా అందేసరికి ఇంకా అహంకారం జాస్తి అయిపోయింది. ఇంకా తండ్రి చాలా హెచ్చరించాడు, నాయనా ముఖే సరస్వతి అన్నట్టుగా ఎవరి దగ్గర ఏ సరస్వతి ఉంటుందో మనకు తెలియదు. నీవు అలాగా పోయి అందరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు, నువ్వు అహంకరించకూడదు, ఇది నీ ప్రగతికి పనికిరాదు. ఎంత విద్య వస్తే అంత వినయం ఉండాలా, అంత ఒదిగి ఉండాలా. కానీ నువ్వు నీ ప్రవర్తన బాగలేదు నాయనా, అలా ఉండకూడదు, అందరితో అలా ప్రవర్తించకూడదు అని చాలాసార్లు చెప్తాడు. చెప్పినంతసేపు సరే అంటాడు. మళ్ళీ బయటికి పోయిన తర్వాత ఆ పిల్లవాడికి తెలిసిపోతుంటుంది. అందరితో మాట్లాడినప్పుడు తనకే అన్ని విద్యలు తెలిసిపోయినాయని, మిగతా వాళ్ళకి విద్యలు రావని ఆ అభిప్రాయం రాగానే అతను తన ధోరణిలో తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇక రోజు ఇదే తంత అయిపోయింది. తండ్రి మాట్లాడితే అహంకరించవద్దని చెప్పడమే, కానీ చెప్పి ఆయనకు విసుగు అయిపోయింది. ఇంక ఇతడు ఎంత చెప్పినా మార్పు రావడంలా పిల్లవాళ్ళు. ఏం చేయాలి, ఇంకా ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఆ పిల్లవాళ్ళు మార్పు రాలేదు. సరే ఇంకా ఇట్లా అయిపోతున్నాడనే దిగులైపోయింది తండ్రికి. దానితోడు వృద్ధాప్యం కూడా వచ్చేసింది, ముసలితనంతో రోగాలు వచ్చేసాయి. అతడు మంచం పట్టాడు. ఇంక ఈ పిల్లవాడు పెరిగి ఇంకా పెళ్లి చేసుకునేంత వయసు వస్తున్నది, కానీ పెళ్లి చేసేంత స్థితిలో తండ్రి లేడు. అందువల్ల అతనికి వృద్ధాప్యం వల్ల మంచం పట్టడంతో ఆ పిల్లవాడు అతనికి సేవ చేయక తప్పలేదు. తండ్రికి సేవ చేస్తూ కూర్చున్నాడు. బాగా సేవ చేస్తున్న తండ్రి రుణం తెచ్చుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడు పని. కానీ ఇన్ని చేస్తున్నా అతనికి మాత్రం ఇతనిలో ఉండే అహంకారం మాత్రం అలాగే ఉంది ఆ పిల్లవాళ్ళు. ఆ తండ్రి ఆ పిల్లవాడిని పిలిచి, నాయనా ఇంకా నాకు అవసాన దశ వచ్చేసింది, నీకు ఒక విషయం చెప్పాలి. నేను మరణించిన తర్వాత, నీవు నా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను నీ జాతకాన్ని రాసి పెట్టాను, నువ్వు నీ జాతకాన్ని చూసుకోవాల్సింది అని చెప్తాడు. అని చెప్పిన కొన్ని రోజులకే ఆ తండ్రి కాస్త మరణిస్తాడు. మరణించడంతో ఇక ఆ కార్యక్రమాన్ని చేశాడు కొడుకు. అన్నీ చేసిన తర్వాత గుర్తొచ్చింది ఆ పిల్లవాడికి తండ్రి చెప్పిన మాట, నీ జాతకం రాసి పెట్టాను అనేది. అందువల్ల వెళ్ళి తన జాతకాన్ని చదువుకుంటూ కూర్చున్నాడు. మొత్తం చదివి లాస్ట్కి వచ్చేసరికి ఆ జ్యోతిష దాంట్లో జాతకంలో ఏముందంటే ఇక 2 నెలల్లో మరణిస్తాడు అనే విషయాన్ని ఆ పిల్లాడు గ్రహించాడు. అంటే తాను ఇంకా 2 నెలల్లో మరణించబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించేశాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహించాడో అతనికి ఎక్కడ లేని భయం పట్టుకుంది, ఎక్కడ లేని ఆలోచనలు అంతా చుట్టుకున్నాయి. మనస్సు ఆందోళనతో నిండిపోయింది. ఏం చేయాలో, ఎలా చేయాలో ఏమీ దిక్కుదోసలేదు. అంతే కదా, ముందే మరణం చేసే కష్టం కదా, తెలిసిపోయింది ఆ పిల్లవాడికి. దాంతో విపరీతమైన ఆలోచనలు వచ్చేసాయి. ఏం చేయాలో అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకు తనకంటే ఉన్న తండ్రి పోయినాడు, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఈ విధంగా పరిపరి ఆలోచనలు ఆలోచిస్తూ అతడు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వచ్చి నడుచుకుంటూ పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడో, ఎలా పోవాలో ఏమీ ఆలోచన గమ్యం ఏం లేదు. తన పాటి తను ఆలోచన చేసుకుంటూ పోతున్నాడు.
అలా ఊరు దాటి వచ్చేసాడు బయటికి. వచ్చి ఊరి చివర ఒక ప్రాంతంలో సొమ్మసిల్లు పడిపోయాడు. పడిపోయేసరికి ఆ దగ్గరలో ఉన్న ఒక బీద రైతు వచ్చి ఆ పిల్లవాడిని చూసి, అయ్యయ్యో ఏదో బ్రాహ్మణ పిల్లవాడిలాగా ఉన్నాడు, ఇలా పడిపోయాడని చెప్పి వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి చల్లి ఆ పిల్లవాడిని లేపి కూర్చోబెట్టి, అప్పుడు వాళ్ళు, అయ్యా మేము బీదవాళ్ళం, మీరు చూస్తేనే బ్రాహ్మణులాగా ఉన్నారు, మీ ప్రాణం నిలవాలంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలా, కానీ మేము అంత ధనవంతులం కాదు కాబట్టి మా దగ్గర గంజి నీళ్ళు ఉన్నాయి, తాగుతారా మీరు సంకోచించకుండా అని అడుగుతారన్నమాట. అప్పుడు అర్థమవుతుంది అతనికి తను ఎక్కడున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. అర్థమయ్యి ముందు ప్రాణం నిలబడాలి కదా, అందుకని సరే ఇవ్వండి తాగుతానంటాడు. అప్పుడు వాడు గంజి నీళ్ళు ఇవ్వగానే తాగుతాడు. తాగి లేచి కూర్చుంటాడు. కూర్చొని కొంతసేపు ఆలోచిస్తాడు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న అన్నిటికి కూడా అతను ఏం పెద్ద జవాబు చెప్పడు. ఇందువల్ల ఆందోళనగా ఉంది మనసు. ఏం చెప్తాడు? నీరసంగా ఉంది చెప్పి గమ్మును కూర్చొనేస్తాడు. కూర్చొని తర్వాత ఆలోచిస్తాడు, ఇప్పుడు నా సమస్యకు పరిష్కారం చెప్పగల వాళ్ళు ఎవరు, నేను మరణిస్తానన్న విషయం తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పగల వాళ్ళు ఎవరు, దీన్ని తప్పించే వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు అన్ని విద్యలు నేర్చుకున్నాడుగా, తెలుసుగా, త్రికాలవేత్తలు మాత్రమే దీనికి సరైన పరిష్కారం చెప్పగలరు అని అర్థమవుతుంది. అప్పుడు వాడు రైతు సెలవు తీసుకొని నేరుగా బయలుదేరతాడు. ఒక అడవి మార్గాన్ని పడతాడు. అడవుల్లోనే కదా ఈ ఋషులు ఉంటారు, గురుకులాలు ఉంటాయి, ఆత్మజ్ఞానులు అక్కడే కదా ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలని వెళ్తాడు. బాగా అడవిలో అంత చాలా దూరం పోయిన తర్వాత ఒక దగ్గర ఒక ఋషి తన శిష్యులకు విద్యాబోధ చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు ఈతను వెళ్ళి ఆయనకు నమస్కరిస్తాడు. నమస్కరించగానే ఆయన ఆత్మజ్ఞానం గలవాడు, అందువల్ల ఆయనకి అన్నీ అర్థమవుతుంటాయి. ఇతని మనసులో ఉండే అభిప్రాయం అర్థమైపోతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఆ ఋషి, ఏం నాయనా నువ్వు ఇంక 2 నెలల్లో మరణించబోతున్నావు కదా, నువ్వు దాని విషయం కదా నాతో మాట్లాడడానికి వచ్చావు అంటాడంట. అవును స్వామి, నాకేదో ఒక పరిష్కారం చెప్పండి, ఈ మానసిక బాధ తట్టుకోలేకపోతున్నాను నేను అని చెప్తాడు. నేను నీ కర్తవ్యాన్ని బోధించడం కన్నా నేను ఒక విషయం చూపిస్తాను, తద్వారా నువ్వు తెలుసుకోవచ్చు, నీవే నిర్ణయం తీసుకోవచ్చు నీ జీవితాన్ని గురించి అని చెప్పి ఆ ఋషి లేచి నా వెంట రా అని చెప్పి అతను తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఒక అక్కడున్న దగ్గరలో ఉండే పల్లెటూరు తీసుకెళ్తాడు. తీసుకెళ్తే కొంచెంసేపు ఇక్కడ జరిగే విషయాలు చూస్తుండమంటాడు. దూరం నుంచి ఆ ఊరి గ్రామ పెద్ద వస్తూ ఉంటాడు. పక్కన ఉండే వాళ్ళు వాడి అనుయాయులంతా వాడి గొడుగు బట్టి వాడంబడి జయ ధ్వానాలు చేస్తూ వస్తుంటారు. ఇంకా ఊరి వాళ్ళంతా కూడా అతను వస్తుంటే అందరూ వంగి వంగి దండాలు పెడుతుంటారు. పెడుతుంటే చూస్తున్నావా అంటాడు. చూశాను అంటాడు. ఇప్పుడు ఇతను గ్రామ పెద్ద, కానీ ఇతడు తన స్వార్థం తప్పితే ప్రజల శ్రేయస్సు అవసరం లేనివాడు, ఆలోచన లేనివాడు. ఇప్పుడు నువ్వు చూసావు కదా అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో, ఇంకొద్దిసేపట్లో వాళ్ళు ఏం ప్రవర్తిస్తారు ప్రజలు చూడమంటాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద కొంతసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అక్కడున్న జనం అంతా కూడా ఈ గ్రామానికి పట్టిన పీడగా తయారయ్యాడు వీడు ఎప్పుడు మరణిస్తాడా, గ్రామ పెద్దని గౌరవిస్తున్నాం కానీ వీడి వల్ల మనకి ఎవరికి సుఖం లేదు, వీడెప్పుడు మరణిస్తాడా, వీడి పీడ మనకి ఎప్పుడు వగదైపోతుందా అని ఆ గ్రామంలో ఉండే ప్రజలంతా అనుకుంటుంటారు. ఈ విషయాన్నంతా ఈ పిల్లవాడు వింటాడు. అప్పుడు ఆ ఋషి అడుగుతాడు, చూసావా అతని గురించి వాళ్ళంతా ఏమనుకుంటున్నారో అంటాడు. చూశాను అంటాడు. తర్వాత కొంతసేపటికి ఒక మంచి వ్యక్తి, అందరికీ సహాయం చేసేవాడు, అందరికీ దానం చేసేవాడు, అటువంటి వ్యక్తి వస్తుంటాడు. అతను నిరాడంబరంగా ఎవరు జనం లేకుండా ఒకడే వస్తుంటాడు. వస్తుంటే అందరు జనం పోయి ఆయన నమస్కారం పెట్టారు. వాళ్ళకై వాళ్ళు పెట్టారు, ఆయన అడగలేదు, ఏమీ లేదు, వాళ్ళే పోయి నమస్కారం పెట్టారు. ఆయన చిరునవ్వుతో అందరికీ దండాలు పెట్టుకుంటూ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అక్కడ జనం అంతా కూడా, అబ్బా పుణ్యాత్ముడు, ఇతని జన్మ ధన్యము, ఇటువంటి వాడు చాలా కాలం జీవించాలా, మనకందరికీ సేవ చేయాలి, ఈయన కలకాలం చల్లగా జీవించాలని చెప్పి అందరూ దీవిస్తుంటారు. అది కూడా చెప్తాడు ఋషి. చూసావా వాళ్ళు ఏమనుకున్నారు అంటే విన్నాను అంటాడు. అయిన తర్వాత ఆ పిల్లవాడు అడుగుతాడు ఋషిని, స్వామి ఇప్పుడు ఇంత పుణ్యాత్ముడే ఈయన, ఇంత బాగున్నాడే, ఇతను ఎక్కువ కాలం జీవిస్తాడా అని అడుగుతాడు.
లేదు, ఆయన ఈ రోజే మరణించబోతున్నాడు అని చెప్తాడు. మరి వాళ్ళంతా శాపనార్థాలు పెట్టారు కదా, ఆయన కూడా మరణిస్తాడా గ్రామ పెద్ద కూడా అని అడుగుతాడు. గ్రామ పెద్ద మరణించడం లేదని చెప్తాడు. కానీ నువ్వు గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ మంచివాడు మరణించిన వీళ్ళందరి మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాడు. వాడు మరణించినా కూడా వాడు చేసిన పని వల్ల వాడి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి వాడిది నిజమైన జీవితం. అది జీవితం అంటే అలా జీవించాలి. మనం మరణించినా మన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలి భూమి మీద మనం చేసే పనుల వల్ల అని చెప్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది తన చిన్నప్పటి నుంచి ఎంతమందిని తను విసిగించాడో, ఎంతమందిని తక్కువ చేసి మాట్లాడాడో అదంతా ఆ పిల్లవాడికి గుర్తొచ్చేస్తుంది. అప్పుడు ఆ ఋషితో నమస్కరించి, మీరు నా కళ్ళు తెరిపించారు, నా అజ్ఞానం నాకు తెలిసి వచ్చింది, నేను ఎంత అహంకరించాను నాకు తెలుస్తోంది ఇప్పుడు, కానీ నాకు 2 నెలల జీవితమే ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేస్తే నేను ధన్యుణ్ణి అవుతాడు నాకు చెప్పవలసింది అంటాడు. అప్పుడు ఆ ఋషి, నీకు నేను చెప్పాలా, నీ తండ్రి గారు నీకు ఎన్ని విద్యలు నేర్పించాడు, ఈ విద్యలంతా అడవి కాసినలాగా వేస్ట్ అయిపోవాలా, దానికన్నా కూడా నీవు నీ దగ్గర విద్యలంతా కూడా అందరికీ పంచు, అందరికీ చెప్పు, ఎంతమందికి వీలైతే అంతమందికి నేర్పించు, జ్ఞానం అనేది తరిగిపోని గని, ఆ జ్ఞానము నువ్వు చెప్పే కొద్దీ నీకే జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి నువ్వు దాన్ని దొంగలు దోచుకోపోరు, నీవు ఉన్నంతలో సుఖంగా జీవిస్తావు, నీవు బోధించిన ఈ జ్ఞానం వల్ల ఎంతోమంది తరిస్తారు, కాబట్టి నీవు ఈ మార్గాన్ని పట్టు అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నిజమే మీరు చెప్పింది, నేను ఇంకా ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పి ఆ ఋషి కాళ్ళకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళి తాను ఎవరింటి దగ్గర అయితే పడిపోయాడో ఆ రైతు ఇంటికి పోతాడు. పోయేసి ఆయనతో చెప్తాడు, నేను ఇక్కడ మీతో పాటు ఉండొచ్చా, నాకంటూ ఎవరు లేరు, నాకు నేను ఎవరో దారిన పోతుంటే నాకు ఇంత సహాయం చేశారు మీరు, కాబట్టి నేను మీ దగ్గర ఉండొచ్చా అని అడుగుతాడు. లక్షణంగా ఉండు నాయన మా దగ్గర అంటారు. అప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ దగ్గర ఉంటాడు. ఉండి ఆ చిన్న పాక వేసుకొని అక్కడ కూర్చొని అందరికీ విద్య నేర్పిస్తాం మొదలు పెడతాడు. తనకు వచ్చిన విద్యలన్నీ కూడా అందరికీ ఉచితంగా నేర్పించడం మొదలు పెట్టేస్తాడు. ఈ విధంగా ఆయన చెప్తూ ఉండగా ఒక 2 నెలల కాలం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత 2 నెలలు దాటిపోయినా కూడా అతనికి మరణం రాలేదు. అతను ఇదేంది ఆశ్చర్యపోతాడు, నేను ఎందుకు మరణించలేదు అని అర్థం కాదు అతనికి. అప్పుడు అతను ఏం చేస్తాడంటే బయలుదేరి నేరుగా ఋషి తిరిగి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా మా నాన్నగారు చెప్పినట్టు జాతకంలో 2 నెలలకు నేను మరణించాలి, కానీ నాకు 2 నెలలు గడిచిపోయి 2 రోజులు గడిచిపోయింది, కానీ ఇప్పటికీ నేను మరణించలేదు, దీనికి కారణం ఏంది అని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి నవ్వి, ఒకవేళ మీ తండ్రి పుణ్యం సంపాదించినా ఉండాల, ఆ పుణ్యపరంగా అయినా నీకు ఈ మృత్యుగండం తప్పించు ఉండాల, లేదు నువ్వు చేసిన పుణ్యకార్యం వల్లైనా నీకు ఈ మృత్యుగండం తప్పించుకొని ఉంటావు అని చెప్తాడు. అయితే ఇప్పుడు నేను ఎంతకాలం జీవిస్తాను ఇంకా అంటాడంట. అప్పుడు ఆయన, చూసావా నీకు 2 నెలల తర్వాత మరణిస్తానంటేనే నువ్వు ఆందోళనకు గురి అయ్యావు, నీ మనసు స్థిరత్వాన్ని కోల్పోయింది, ఇప్పుడేదో నీకున్న గండం కూడా పోయిందని అర్థమైపోయింది కదా, ఇంకా నీకు జీవితం ఉందని అర్థమైంది కదా, ఇంకా నీకు మరణం గురించి నీకెందుకు, దాని గురించి తెలుసుకొని ఏం చేస్తావు, తెలుసుకొని చేసేది ఏం లేదు కదా, దానికన్నా నువ్వు వెళ్ళి నీవు యథాప్రకారంగా అందరికీ విద్య నేర్పిస్తూ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని హాయిగా నీ జీవితాన్ని కాలం గడుపు. గృహస్థాశ్రమం తీసుకోకుండా నీ తండ్రి కూడా తరించడు పైలోకాల్లో, కాబట్టి నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తద్వారా నీ తండ్రికి కూడా గొప్ప గతి కలిగేటట్టుగా ఏర్పాటు చేయి. అంతేకాకుండా నువ్వు పుట్టినందుకు నీ విద్యను కూడా నీకు పుట్టబోయే పిల్లలకు అందరూ నేర్పించు. ఈ విధంగా నువ్వు సమాజానికి సేవ చేసిన వాడవుతావు. ఈ పని చేయగాని నీకు మరణం గురించి ఇంకెందుకు, నీకు ఇక వెళ్ళిరా అంటాడు. అప్పుడు ఆయన, అది నిజమే అని చెప్పిందని చెప్పి ఆయన నమస్కరించి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ గురువు దగ్గర ఉన్న శిష్యులు అడుగుతారు, స్వామి అయితే ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు జాతకం రచించారు కదా, మరి ఆ జాతకంలో తప్పు ఉందా,
ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు రచించిన జాతకంలో 2 నెలల తర్వాత మరణించాలని ఉంది కదా, మరి అది తప్పిపోయింది కదా. అంటే ఆయన రచించిన జాతకం తప్ప, లేదా నిజంగానే ఇతని పుణ్యం వల్లే ఇతడి గండం తప్పించుకొని ఇలా బతికాడా, ఏంది కారణం అని అడుగుతారు. అప్పుడు ఆ ఋషి చెప్పడం మొదలు పెడతాడు, ఏమీ లేదు, అతనిలో అంతర్గతంగా అహంకారం బాగా ఉంది. ఆ పిల్లవాడి తండ్రి ఎంతో ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. ఆ అబ్బాయిని మార్చలేకపోయాడు, అహంకారం తొలగించలేకపోయాడు. అందువల్ల తండ్రి ఏం చేశాడంటే, జాతకంలో అతనికి ఆయుష్ ఇంకా ఉంది, కానీ మనిషి ఆయుష్ లేదు అంటే ప్రవర్తించే ప్రవర్తన వేరుగా ఉంటుంది. అందులో విద్యావంతుడు, ఏ అఘాయిత్యం చేసుకోడు తెలుసు తండ్రికి. అందువల్ల ఆ పిల్లవాడికి 2 నెలల్లో మరణిస్తాడు అన్నట్టుగా జాతకం ఆయనే రాశాడు అంతే. కానీ నిజానికి ఆ అబ్బాయికి ఇంకా ఆయుష్ ఉన్నది, కానీ ఆయన ముందే రాశారు. ఎందుకు? ఆ అబ్బాయిలో ఉండే ఆ అహంకారం పోవాలని చెప్పి. తాను వెళ్ళిపోతున్నాడు, ఈ పిల్లవాడి జీవితం ఎలా ఉంటుందని దిగులు పట్టుకుంది. ఆ దిగులు పోగొట్టడం కోసంగా ఈ ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు తను 2 నెలల్లో మరణిస్తా అన్నప్పుడు ఆ తండ్రి ఊహించే ఉంటాడు, ఇతను ఖచ్చితంగా జ్ఞానుల దగ్గరికి వెళ్తాడు, విద్య నేర్చుకున్నాడు కాబట్టి జ్ఞానుల దగ్గరికి వెళ్తాడు, జ్ఞానుల దగ్గరికి కనువిప్పు కలిగిస్తారు అని ఆలోచించి చేశాడు ఈ పని. దానివల్లనే ఇతను నా దగ్గరికి రావడం, నా ద్వారా అతను తెలుసుకుని దాన్ని ఆచరించడం అన్నీ జరిగిపోయినాయి. కాబట్టి పుణ్యఫలం పాపపుణ్యం కాదు, తండ్రి ఆ విధంగా చేశాడు. నిజానికి జాతకంలో ఏదీ లేదు, ఇంకా ఉంది అతనికి ఆయుష్, అయిపోతుందని మాత్రమే రాశాడు. ఇది రాయడం వల్లే ఈ పిల్లవాడు ఇంత బాగా ఆలోచన చేయగలిగాడు. ఆలోచన చేసిన దానికి తగినట్టుగానే అతనికి ఫలితం కూడా దక్కింది. ఇప్పుడు అతని జీవితం సార్థకమైంది, తద్వారా సమాజానికి సేవ చేస్తున్నాడు, తన జీవితం ధన్యం చేసుకున్నాడు. ఎంతకంటే ఏం కావాలి? కాబట్టి మానవుడు మరణం ఉంది అంటే ప్రవర్తించే ప్రవర్తన వేరే, అది లేదు అంటే ఆ స్పృహ లేకుండా వాడు గడుపుతారు. కాబట్టి ఇప్పుడు ఇతను దీనివలన నేను అలా చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అతను మృత్యు గురించి అడిగినా కూడా నేను ఎందుకు చెప్పలేదంటే, తెలుసుకొని అతను సాధించేది ఏమీ లేదు. దానికన్నా తాను ఎక్కువ కాలం జీవిస్తానని ఒక నమ్మకంతో పోతే ఆ నమ్మకంతో అతను బతుకుతాడు, దానివల్ల అతను బాగుపడతాడు, అందరినీ బాగుపరుస్తాడు. ఈ ఉద్దేశంతోనే నేను కూడా జాతకం వాళ్ళ తండ్రి రాసిన తప్పని నాకు తెలుసు, కానీ నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇందుకే చెప్పలేదు అని ఆ శిష్యులకు ఆయన సమాధానం ఇచ్చాడు. అప్పుడు శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు, ఇంత ఉందా విషయము, ఒక మనిషిని మార్చడానికి ఇలా ప్రయత్నం చేయాలనే విషయము వాళ్ళకు కూడా అర్థమైందనమాట. ఈ విధంగా ఆ పిల్లవాడు తాను తరించి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగుపరుస్తూ బతుకుతున్నాడు. ఇది కథ చెప్పి ఈ విధంగా జ్ఞానులు ఎలా ఉంటారో వాళ్ళ ప్రవర్తన. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారు. ఆత్మ ఎంత ఉన్నతంగా ఉంటుందంటే ఇప్పుడు ఆ జ్ఞానిని చూసి మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? ఆత్మజ్ఞాని అయితే చాలా ఉన్నతంగా ఎదిగిపోతారు, మనసు ఎదుగుతుంది. ఎదిగినప్పుడు మన జీవితమే ఆనందమయంగా తయారవుతుంది. అంతేకాదు మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఆనందమయం చేయగలుగుతాం. అది మన భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. అంతేగాని భగవద్గీత చదివితే సన్యాసులు కాదు, ఆత్మ ఉన్నతి చెంది తద్వారా సమాజానికి సేవ చేస్తారు. ఆ స్థితికి వెళ్ళాలి. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. ఇప్పుడు కూడా కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడు అర్జునుడికి కూడా? కర్తవ్యం ఆత్మకు లేదు, కర్త కర్మ క్రియ అవన్నీ కూడా ఆత్మకు లేవు అని మాత్రమే ఆత్మ గురించి చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ విషయం మాత్రం ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇది దీంట్లో ఉండే విషయం. కాబట్టి మన ఉన్నతికి పనికొచ్చేది భగవద్గీత. ఒకసారి చూసుకోండి. వేద వినాశినం, వేద ఎవరు తెలుసుకుంటున్నాడో అవినాశినం, నాశనం కాని దాన్ని, నిత్యం మార్పు చెందని దాన్ని, యహ ఎవడైతే, ఏనం ఈ ఆత్మను, అజం పుట్టుకలేని దానిగా, అవ్యయం వ్యయము కాని దానిగా, కథం ఎట్లు, సహా పురుష ఆ పురుషుడు ఏ మానవుడైతే ఎట్లు చేస్తాడు, ఏం చేస్తాడు, పార్థ ఓ అర్జున,
కం ఘాతయతి, ఏ విధంగా సంహరిస్తాడు, చంపిస్తాడు. ఘాతయతి అంటే చంపిస్తాడు, చంపించును. హంతి కం, ఏ విధంగా చంపును, ఎవరిని చంపును, ఎవరిని చంపించును అని దాని రెండు పదాలకు అర్థం. కం ఏమి, ఎవరిని చంపిస్తాడు, ఏ విధంగా చంపిస్తాడు అని అర్థం. ఈ విధంగా ఆత్మ గురించి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పారంతే, ఇంకేం లేదు. ముందు చెప్పిన శ్లోకాల్లో ఏముందో అదే తీసుకొచ్చి మళ్ళీ ఈ శ్లోకంలో ఆత్మకు చావు లేదు, నాశనము లేదు, అది ఎవరిని చంపదు, అది చావదు, చంపడానికి ప్రేరేపించదు. ఈ శ్లోకం చెప్తుంటే చంపడానికి ప్రేరేపించదు, అది ఎక్స్ట్రా ఒక్క పదం చెప్పింది, చంపించదు అని చెప్తున్నారు అంతే. ఇదండి మన భగవద్గీతలో ఈరోజు సాంఖ్యయోగంలో 21వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఈరోజు మనం 21వ